వెలుగుతున్న దీపంలాగా. ఎన్ని సుడిగాలిలొచ్చినా, ఎన్ని జడివానలొచ్చినా దేవుడు వెలిగించే దీపం ఎప్పుడూ ఆరిపోదు. అందుకే హోసన్న గారు ఒక పాట రాశారు. సుడిగాలిలోనైనా, పెను తుఫానులోనైనా, సుడిగాలిలోనైనా, పెను తుఫానులోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మన ఆత్మ ఆరిపోకూడదు, మన దివిటీలు, మన దీపము ఆరిపోకూడదు దేవుని సన్నిధిలో. ఏది ఏమైనా మనం అభిషేకముతో నింపబడి మన దివిటి ఎప్పుడు వెలుగుతూ ఉంటప్పుడు మనం మధ్యాకాశపు విందులో పెళ్లి కుమారుడైన యేసు ప్రభుతో మనము విందులోకి, పరలోకములోనికి ప్రవేశించడానికి అర్హత కలిగిన వారమై ఉంటాం. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. తండ్రి యొక్క సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మేము విని ఉన్నాం. అవును ప్రభా, నా తండ్రి, బుద్ధి గల కన్యకలు వారి దివిటీలు వెలిగించుకొని మరలా మరలా నింపడానికి ఎక్స్ట్రా ఆయిల్ ని తెచ్చుకున్నారు. బుద్ధి లేని వారైతే ప్రభు వస్తాడులే, ఇది సరిపోతుందిలే, సిద్ధపాటు అనేది లేకుండా వారు వచ్చారు. రాకడ ఆలస్యమైంది, దివిటీల్లో నూనె అయిపోయింది, ఇప్పుడు పరిగెత్తుతా ఉన్నారు. కానీ బుద్ధి గల కన్యకలు వారు మరలా 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 నింపుతూ పెళ్లి కుమారుడైన యేసు వచ్చినప్పుడు వారు మధ్యాకాశపు విందులోనికి కొనుక్కోబడ్డారు. విడవబడిన 5 మంది బుద్ధి లేని కన్యకలు వచ్చి ద్వారం కొడితే, మీరెవరో నాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అని. మేము ఆ స్థితిలో ఉండకూడదు ప్రభా. మా ఆత్మీయ జీవితంలో ప్రతి దినము మా దివిటీని, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మీ అభిషేకముతో నింపబడి వెలిగించబడినట్లుగా మమ్మల్ని మార్చండి. తాబేలునైనా అది చాలా బలహీనమైంది, అయినా కాంపిటీషన్ లో విన్ అయింది. నైనా పైనకుండే యాక్టివ్నెస్ ని ఇవన్నీ మీరు చూడరు. నిర్లక్ష్యముతో ఉంది కుందేలు, బహుమానాన్ని పోగొట్టుకుని ఓడిపోయింది. మేము అలా ఉండకూడదు. మా ఆత్మీయ జీవితాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. మీరు ఇచ్చే బహుమానాన్ని పొందడానికి మేము మీ యొక్క రాకడలో మేము